లాస్ట్ 491 డేస్ నుంచి 490 డేస్ నుంచి నా గ్యాడ్జెట్స్ ఇక్కడ ఉన్నాయండి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అండ్ షీటింగ్స్ పోలీస్ అండ్ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు నా గ్యాడ్జెట్స్ ఇల్లీగల్గా సీజ్ చేశారు వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. ఫోర్సిబుల్గా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఇచ్చేశారు. వీళ్ళని అడుగుతుంటే ఆ పోలీస్ స్టేషన్ అడగండి అని అంటున్నారు. పోలీస్ స్టేషన్ వాళ్ళని అడుగుతుంటే వీళ్ళని అడగని అంటున్నారు. ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి చాలా గ్యాడ్జెట్స్ చాలా కేసులు వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా టైం పడుతుందని అంటున్నారు. నేను ఆల్రెడీ ఆర్టీఐ కూడా వేసాను, ఆర్టీఐకి రిప్లై కూడా రాలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి కలుద్దాం మేడం. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్స్, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది. ఎందుకలా? ఎందుకు అంటే ఒక అడ్వకేట్ పెట్టిన రాంగ్ కంప్లైంట్ వల్ల సీజ్ చేశారు. షీటింగ్స్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పచెప్పారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా నా గ్యాడ్జెట్ సీజ్ చేసి నా గ్యాడ్జెట్స్ని ఫోర్సిబుల్గా ఓపెన్ చేయించేసి ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో అవన్నీ డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సో అందుకని నేను ఆల్మోస్ట్ 490 డేస్. వాట్ ఈస్ యువర్ డిమాండ్? సో ఇది చూడండి, నేను యాక్చువల్గా ఆర్టీఐకి రిప్లై రాశాను. యాక్చువల్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. వాళ్ళు ఏమంటారంటే అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, అందుకని ఇప్పుడు ఇవ్వడం కుదరదు అంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతకాలం అవుతుందో అనేది మనకు తెలియదు. సో అందుకని నేను ఆల్రెడీ కోర్టులో కేసు వేసాను. తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసాను, లోకయుక్త కేసాను అండ్ ఆల్సో హైకోర్టులో కూడా కేసు వేసాను. బట్ ఇది అయితే ముందుకు జరగట్లేదు. ఇక్కడే కనుక్కుందామని చెప్పేసి ధర్నా చేయడానికి నేను ఈరోజు వచ్చాను.